రాయన్ ఇప్పుడే సెకండ్ షో చూశాను. బా అంటే మీరు 2, 3, 4 పిల్లలుంటే సినిమాకి వెళ్ళండి. కంపల్సరీ ఎమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళు 100%, ఫ్యామిలీ ఎమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళు మూవీకి వెళ్ళండి 100%. ఈ సినిమా అంటే ఎలా అంటే బ్లడ్ రిలేషన్. చిన్నప్పటించి మనం ఫుడ్ తినేసేసి మన కోసం, మన తమ్ముడు కోసం మనం తిని వదిలేసేసేసి, మన అమ్మ కోసం, మన ఫాదర్ కోసం, మన బ్లడ్ రిలేషన్ వాళ్ళ కోసం, మన బాబాయ్ కోసం, ఇలా చాలా చాలా మన అనుకొని ఫీల్ అయ్యేసేసి వాళ్ళకి మనకి మధ్యలో ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చి ఎంటర్ అయ్యి అది చాలా పెద్దదయ్యి వాళ్ళకి ఎవడన్నా మన ఇద్దరిలో ఒక్కడు వాడికి సరెండర్ అయ్యి వాడికి సపోర్ట్ చేస్తే ఎంత ఫీల్ అవుతామో మన అనుకున్నాడు. అంత అంటే నిజంగా మాటలు అయితే ఈ సినిమా గురించి మాటలు చెప్పడం చాలా చాలా కష్టం. ఎమోషనల్గా అయితే నాకు కొన్ని అసలు నచ్చలేదు. బట్ చూద్దాము అన్న. నీకు ఇప్పుడు హీరోకి 2 తమ్ముళ్ళు, వాళ్ళిద్దరిని చంపడం నచ్చిందా నచ్చలేదా? నిజంగా చెప్పు. అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు అర్థం కాలేదు. బట్ అంటే మనకు బ్లడ్ రిలేషన్లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని చంపడం కంటే మనం చచ్చిపోవడానికి రెడీగా ఉంటాం అనేసి నా ఒపీనియన్. అంటే మనం అంటే మనమే సరెండర్ అయిపోతామని. బట్ మూవీలో వాళ్ళని చంపేసేస్తాడు, అది కొంచెం నచ్చలేదు. బట్ కానీ సిస్టర్ క్యారెక్టరు, మీకు సిస్టర్ ఉంటే సెంటిమెంట్ మీరు సరెండర్ అయిపోతారు అనుకుంటే సినిమా 100% చూడొచ్చు. సిస్టర్ సెంటిమెంట్ నిజంగా సూపర్గా ఉంది. అంటే 4 అన్న తమ్ముళ్ళు ఉంటే ఎవరు రైట్ అయితే వాళ్ళ సైడ్ సిస్టర్ నిలబడిద్ది. అంటే ఫ్యామిలీలో కొంచెం ఎవడన్నా కొంచెం ఓవర్ థింకింగ్ ఏదో చేయాలనేది ఫీల్ అవుతాడేమో, కానీ సిస్టర్ అనే ఎమోషనల్ ఏది మంచి ఏది చెడు అనేసి కంపల్సరీ ఆలోచిస్తారని నా ఒపీనియను. చాలా చాలా బాగుంది సినిమా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో నాకు అంత నచ్చలేదు. ఎందుకనో సెకండ్ హాఫ్లో తీశాడు. అసలు ఏంద్ర డైరెక్టర్ అన్న ఫస్ట్ ఇదేనా సినిమా డైరెక్టర్ దర్శకత్వం స్టోరీ ధనుష్ ఫస్ట్ సినిమా ఇది. ఫస్ట్ మా నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసి ఇంత ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా ఒక హీరో రాసుకోవడం అంటే నాకు తెలిసి ధనుష్ నీ ఫ్యామిలీలో నువ్వు చాలా స్ట్రగుల్ చూస్తుంటావు అనేది నా ఒపీనియన్ అన్న. నిజంగా అంటే చాలా చాలా ఏదో చెప్తాం అనుకున్నాను. ఒక సాంగ్ రెండు సాంగ్స్ అయితే సూపర్గా నచ్చినాయి. లాస్ట్లో వాళ్ళందరూ వీళ్ళందరూ కలిసి చేసేది. ప్లస్ ఫస్ట్లో మన హీరో ఉన్నాడు, వాడి పేరు ఏమైనా మన హీరో పేరు సందీప్ కిషన్ వాడి గర్ల్ ఫ్రెండ్ చేస్తాడు. అది కూడా సూపర్ సాంగ్ అని అనిపించింది. ఎగ్జిక్యూషన్ బాగుంది యాక్చువల్గా. సందీప్ కిషన్కి మంచి రోల్. అంటే మనం మర్చిపోయి నాకు ఈ సినిమా చూసే సీతారామరాజు మూవీ ఉంది చూడనా. సీతారామరాజు మూవీ నాగార్జున అది కాదు. తర్వాత హరికృష్ణను వాడికి 2 తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు. ఆ సినిమా అంటే వాడు కొంచెం బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సీతారామరాజులే. ఆ సినిమాని ఫస్ట్ లో చూసినట్టు అనిపించింది. కాదు ఇద్దరు ఉంటారు, శివాజీ వాళ్ళు ఉంటారు అనుకుంటాను. బట్ మీకు అర్థమై ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ లో కొంచెం అనిపించింది అంటే తల నరుక్కోవడం మీద ఉంటుంది అన్న. శివరామరాజు ఎస్. ఆ సినిమా ఫస్ట్ లో కొంచెం అనిపించింది, తర్వాత మొత్తం స్టోరీ డిఫరెంట్. నాకు తెలిసి ఖైదీ మూవీ మొన్న వాడు బిర్యానీ తింటాడు ఏదన్నా, ఖైదీ ఎలా అయితే ఉండితో ఇది కూడా నైట్ ఎఫెక్ట్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. చాలా చాలా బాగా అనిపించింది. మీరు ఫైనల్గా 100% ఫ్యామిలీ ఎమోషన్కి ఫీల్ అవుతారంటే సినిమాకి వెళ్ళిపోవచ్చు. దానికి సరెండర్ అయిపోతాం. ఎమోషనల్ కనెక్ట్ అయ్యేసి మనలో కూడా ఏంట్రా అన్నట్టు అనిపించింది. బట్ ఏదైనా తప్పు చేసి మనకి ఇంకెవ్వరూ లేరు, మన సిచ్యువేషన్ ఇది అనుకున్నప్పుడు ఎదురు తిరుగుతాడు చూడు ఎవడన్నా ఒకడు, అలా ఉండిద్ది. నాకైతే అలా అనిపించింది అన్న. నీకేమనిపించింది అన్న? నాకు అనిపించింది ఏంటంటే సహజంగా మనం మన బ్లడ్ రిలేషన్తో కొంచెం అటాచ్మెంట్తో ఉంటాము. కానీ డబ్బు, ఆశ, స్వార్థం ఇవన్నీ వీటికి బియాండ్ ఉంటుంది. అంటే ఇవి చాలా పెద్దవి. అంటే బ్లడ్ రిలేషన్ కంటే కూడా, తర్వాత రిలేషన్ కంటే కూడా ఈ డబ్బు స్వార్థాల దగ్గర చాలా చిన్నవి అయిపోతాయి. అవి చాలా చిన్నవి వాళ్ళ విషయంలో వచ్చేకే జనరల్గా అదే. బట్ కానీ అదే థీమ్ పెట్టి తీసేయడానిపించింది. రక్త సంబంధం కంటే మనిషి అవసరాలు, స్వార్థాలే పెద్దవి. బట్ అలా మధ్యలో ఎవరన్నా చేరితేనే అలా జరిగిద్ది.
ఆ మధ్యలో ఎవరైతే జాయిన్ చేస్తారో ఎవరి సైడ్ నుంచి అయితే వాళ్ళదే తప్పు. బ్లడ్ రిలేషను ఎవడన్నా క్లోజ్ అనుకున్న చోట్ల ఇంకొకడికి ఆ ఇద్దరిలో ఎవడు సపోర్ట్ చేయకూడదు, వాళ్ళ మధ్యలోకి రానియకూడదు. అంతే, సూపర్ మూవీ. దీనికైతే నేనైతే నాకు తెలిసి ఆ సినిమా చూసేందుకు వరకు సూపర్. నాకు 3.5 రేటింగు. మూవీ నుంచి బయటకు వస్తే బట్ ఏమి మన మైండ్లో ఉండదు. అంతలా బట్ నిజంగా సూపర్ మూవీ. మీరు ఎమోషనల్ ఫీల్ అయితే కంపల్సరీ మూవీకి వెళ్ళండి. ఎమోషనల్ ఫూల్స్ మేము. సూపర్. ఓకే.